ఓం శాంతి. ఈరోజు మురళీ డేటు 23 ఫిబ్రవరి 2024. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లల్లారా, మీరు చార్టును ఉంచుకుంటే ముందుకు వెళ్తున్నామా లేక వెనుకకు వెళ్తున్నామా అనేది క్లియర్గా తెలుస్తుంది. దేహాభిమానం వెనుకకు తొలగిపోయేలాగా చేస్తుంది, ఆత్మాభిమానము ముందుకు వెళ్ళేలాగా చేస్తుంది. ఈరోజు మురళిలోని ప్రశ్న, సత్యయుగ ఆదిలో వచ్చే ఆత్మకు ఆలస్యంగా వచ్చే ఆత్మకు మధ్య ఉన్న తేడా ఏమిటి? సమాధానము, ఆదిలో వచ్చేవారు సుఖము కావాలి అనే కోరిక ఉంచుకుంటారు. ఎందుకంటే సత్యయుగంలోని ఆది సనాతన ధర్మము చాలా సుఖాన్ని ఇచ్చేది. ఆలస్యంగా వచ్చే ఆత్మకు సుఖం కోరడం కూడా తెలియదు. వారు శాంతి శాంతి అని వేడుకుంటూ ఉంటారు. అనంతమైన తండ్రి నుండి సుఖశాంతుల వారసత్వము ప్రతి ఆత్మకు ప్రాప్తిస్తుంది. ఓం శాంతి. భగవాను వాచ. ఇలా భగవాను వాచ అని అన్నప్పుడు పిల్లల బుద్ధిలోకి కృష్ణుడైతే రాడు, బుద్ధిలోకి శివబాబాయే వస్తారు. ముఖ్యమైన విషయము తండ్రి యొక్క పరిచయాన్ని ఇవ్వడము. ఎందుకంటే తండ్రి నుండే వారసత్వం లభిస్తుంది. మేము శివబాబా అనుచరులము అని మీరు అనరు. మీరు శివబాబాకు సంతానము కదా. మేము సదా భగవంతునికి పిల్లలము అని భావించండి. వారు తండ్రి, టీచరు, గురువు అని కూడా ఇతరులెవ్వరికీ తెలియదు. పిల్లలైన మీలో కూడా చాలామంది మర్చిపోతూ ఉంటారు. ఇది గుర్తున్న ఓహో సౌభాగ్యము. బాబాను మర్చిపోతూ ఉంటారు. అప్పుడు లౌకిక దేహ సంబంధాలు మొదలైనవన్నీ గుర్తొస్తాయి. వాస్తవానికి మీ బుద్ధి నుండి ఒక్క బాబా తప్ప మిగిలినవన్నీ తొలగిపోవాలి. ఒక్క తండ్రి మాత్రమే గుర్తుండాలి కదా. త్వమేవ మాతాచ పిత అని మీరు అంటారు. ఒకవేళ ఇతరులు ఎవరైనా గుర్తొస్తే సద్గతిలోకి వెళ్తున్నామని చెప్పరు కదా. దేహాభిమానంలో ఉన్నారు కనుక దుర్గతియే కలుగుతుంది. దేహీ అభిమానిగా అయ్యారు అనుకోండి, సద్గతి కలుగుతుంది. ఒక్కొక్కసారి క్రిందికి, ఒక్కొక్కసారి పైకి ఎక్కుతూ దిగుతూ ఉంటారు. ఒక్కొక్కసారి ముందుకు వెళ్తారు, ఒక్కొక్కసారి వెనకకు వెళ్తారు. దేహాభిమానంలోకైతే చాలా వస్తారు. అందువల్లనే బాబా పిల్లలకు పదే పదే చెప్తూ ఉంటారు, పిల్లలు మీరు చార్టు పెట్టండి అని. దాని వలన మనం ముందుకు వెళ్తున్నామా లేక వెనుకకి వెళ్తున్నామా అనేది తెలిసిపోతుంది. మొత్తం ఆధారం అంతా స్మృతిపైనే ఉంది. క్రిందకు పైకి ఎక్కుతూ దిగుతూనే ఉంటారు. పిల్లలు నడుస్తూ నడుస్తూ అలసిపోతారు. అప్పుడు బాబా ఇలా జరిగింది, అందుచేతనే మీ స్మృతిని మర్చిపోయాము అని అంటారు. దేహాభిమానంలో రావడం వల్ల వెనుకకు వెళ్తారు, ఏదో ఒక పాపం చేస్తారు. అయితే పూర్తి ఆధారం అంతా స్మృతిపైనే ఉంది అని బాబా అంటున్నారు. స్మృతి ద్వారా మీ ఆయుష్ పెరుగుతుంది. అందువల్లనే యోగము అనే పదము చాలా ప్రసిద్ధమైంది. జ్ఞానం అయితే చాలా సహజమైన సబ్జెక్టు. చాలామందికి జ్ఞానము కూడా లేదు కనుక యోగము కూడా లేదు. దీనివల్ల చాలా నష్టం కలుగుతుంది. చాలామంది అస్సలు శ్రమ చేయడం లేదు. చదువులో నెంబర్ వారీగా ఉండనే ఉంటారు. చదువు ద్వారా వారు ఎక్కడి వరకు ఎంతవరకు సేవ చేస్తున్నారు అనేది తెలుస్తుంది. అందరికీ శివబాబా పరిచయాన్ని ఇవ్వాలి. ఒక్క అనంతమైన తండ్రి నుండి మాత్రమే అనంతమైన వారసత్వం లభిస్తుంది. ముఖ్యమైన వారు మాతాపితలు, పిల్లలైన మీరు. ఇది ఈశ్వరీయ కుటుంబము. మేము శివబాబా సంతానము అని, వారి నుండే మేము వారసత్వం తీసుకోవాలి అని ఎవ్వరి బుద్ధిలోకి రాదు. ఒక్క తండ్రిని మాత్రమే స్మృతి చేయాలి. వారు నిరాకార శివబాబా. వారి పరిచయమును ఈ విధంగా ఇవ్వండి.
వారు అనంతమైన తండ్రి కదా, మరి వారు సర్వవ్యాపి ఎలా అవ్వగలుగుతారు? వారి నుండి వారసత్వమును ఎలా పొందగలము? పావనముగా ఎలా అవుతాము? తయారవ్వలేము. తండ్రి గడియ గడియకు చెప్తారు, మన్మనాభవ, నన్ను స్మృతి చెయ్యండి. ఇదైతే ఎవరికీ తెలియదు. వాస్తవానికి కృష్ణుని గురించి కూడా అందరికీ తెలియదు. ఆ నెమలి పింఛదారి అయిన శ్రీకృష్ణుడు ఇక్కడికి ఎలా వస్తాడు? ఇది చాలా ఉన్నతమైన జ్ఞానము. ఉన్నతమైన జ్ఞానంలో తప్పకుండా కొంత కష్టం కూడా ఉంటుంది కదా. సహజము అనే పేరు కూడా ఉంది. తండ్రి నుండి వారసత్వం తీసుకోవడం అయితే సహజమే. పిల్లలు కష్టము అని ఎందుకు భావిస్తారు? ఎందుకంటే తండ్రిని స్మృతి చేయలేరు. బాబా పిల్లలకు దుర్గతి మరియు సద్గతుల రహస్యాన్ని కూడా అర్థం చేయించారు. ఈ సమయంలో అయితే అందరూ దుర్గతిలోకి వెళ్తున్నారు. మనుష్య మతము దుర్గతిలోకి తీసుకుని వెళ్తుంది. ఇది ఈశ్వరీయ మతము. అందుకే బాబా రెండింటికి తేడా ఏమిటి అనేది అర్థం చేయిస్తారు. ప్రతి మనిషి తాము నరకవాసులమా లేక స్వర్గవాసులమా అనేది ప్రశ్నించుకోవాలి. ఇప్పుడు సత్యయుగం ఎక్కడ ఉంది? కానీ మనుషులు కొంచెం కూడా అర్థం చేసుకోరు. సత్యయుగాన్ని కూడా కల్పన అని భావిస్తారు. అనేక మతాలు ఉన్నాయి. అనేక మతాల వలన దుర్గతి కలుగుతుంది. ఏకమతం ద్వారా సద్గతి లభిస్తుంది. మనుషులను దుర్గతిలోకి తీసుకుని వెళ్తారు. ఒక్క ఈశ్వరుడు మాత్రమే అందరికీ సద్గతిని ఇస్తారు. ఈ నినాదం చాలా బాగుంది. కనుక మీరు శుభమనే పలుకుతారు కదా. తండ్రిని మహిమ చేస్తారు. వారు సర్వులకు తండ్రి, సర్వులకు సద్గతిని ఇస్తారు. భలే ప్రభాత వేళ శాంతి యాత్రను నిర్వహించమని పిల్లలకు తండ్రి ఎంతగానో అర్థం చేయించారు. స్వర్గ రచయిత తండ్రి మాకు ఈ పదవిని ప్రాప్తి చేయిస్తున్నారు. ఇప్పుడు ఈ నరకం అంతం అవ్వనున్నది అని చెప్పండి. అయితే ఈ విషయాలను అర్థం చేయించాలి అంటే చాలా శ్రమపడాలి. విమానము నుండి కరపత్రాలు వేయవచ్చు. మనమైతే ఒక్క తండ్రినే మహిమ చేస్తాము. వారు సర్వుల సద్గతి దాత. తండ్రి చెప్తున్నారు, పిల్లల్లారా నేను మీకు సద్గతినిస్తాను. మళ్ళీ మీకు దుర్గతిని ఇచ్చేది ఎవరు? అర్ధకల్పము స్వర్గం తర్వాత నరకము అని అంటారు. రావణ రాజ్యము అంటేనే అసురి రాజ్యము. క్రిందకి దిగుతూనే వస్తారు. అది కూడా రావణుని ఉల్టా మతముతో. పతిత పావనుడైతే కేవలం ఒక్క తండ్రి మాత్రమే. మనము తండ్రి ద్వారా విశ్వాధికారులుగా అవుతున్నాము. కావున ఈ శరీరం నుండి కూడా మనం మోహమును తొలగించాలి. ఒకవేళ హంస కొంగ కలిసి ఉన్నట్లయితే మోహము ఎలా తొలగుతుంది? ప్రతి ఒక్కరి పరిస్థితులను చూడడం జరుగుతుంది. ధైర్యం ఉంటే తమ శరీర నిర్వహణ కూడా తామే చేసుకోవచ్చు. అప్పుడు ఎక్కువ జంజాటంలో ఎందుకు చిక్కుకుంటారు? కడుపుకు ఎక్కువ తినవలసిన అవసరం లేదు. 2 రొట్టెలు తినండి చాలు అంటున్నారు బాబా. ఇక ఏ చింత ఉండరాదు. అయినా తండ్రినే స్మృతి చెయ్యాలి అని, దీని ద్వారా వికర్మలు వినాశనం అవుతాయని స్వయంతో ప్రతిజ్ఞ చేసుకోవాలి. దీని అర్థము వ్యాపార వ్యవహారాలు మొదలైన వాటిని వదిలివేయమనైతే కాదు. వ్యాపారాలు చేయకపోతే కుటుంబ నిర్వహణ కొరకు ధనము ఎక్కడ నుండి లభిస్తుంది? భిక్షాటనైతే చెయ్యరు కదా. ఇది ఇల్లు. శివబాబా బండారం నుండి తింటారు. ఒకవేళ సేవ చేయకుండా ఉంటే ఊరికే తిన్నట్లే అవుతుంది. దాని అర్థము భిక్షాటన చేస్తున్నట్లే అని బాబా అంటున్నారు. తర్వాత 21 జన్మలు మీరు సర్వీసు చేయవలసి పడుతుంది. రాజు నుండి ప్రజల వరకు అందరూ ఇక్కడ ఉన్నారు. అక్కడ కూడా ఉంటారు. కానీ అక్కడ సదా సుఖం ఉంటుంది. ఇక్కడ సదా దుఃఖం ఉంది. హోదా అయితే వేరుగా ఉంటుంది కదా. తండ్రితో పూర్తి యోగం ఉంచుకోవాలి. సర్వీసు చెయ్యాలి.
మేము ఎంత యజ్ఞ సేవ చేస్తున్నాము అనే హృదయాన్ని ప్రశ్నించుకోవాలి. ఈశ్వరుని వద్ద లెక్కాచారం అంతా రెడీగా ఉంటుంది అని అంటారు. ఈ నడవడిక ద్వారా మేము ఏ పదవిని పొందుతాము అని సాక్షిగా ఈ స్వయాన్ని చూసుకోవాలి. శ్రీమతం ఆధారంగా నడవడం ద్వారా ఎంత ఉన్నతమైన పదవిని పొందుతామో కూడా అర్థం చేసుకోవచ్చు. శ్రీమతమును అనుసరించలేదు అనుకోండి, పదవి ఎంత తగ్గిపోతుంది. ఇవన్నీ అర్థం చేసుకోవలసిన విషయాలు. మీ వద్ద ప్రదర్శనలో అనేక ధర్మాల వారు వస్తారు. వారికి ఇలా చెప్పండి, బేహద్దు తండ్రి నుండి బేహద్దు సుఖశాంతుల వారసత్వం లభిస్తుంది. అనంతమైన తండ్రియే శాంతిదాత. వారినే శాంతి దేవాని కూడా అంటారు. జడమూర్తులైతే శాంతిని ఇవ్వలేవు. మీ స్వధర్మమే శాంతి అని తండ్రి అంటారు. మీరైతే శాంతిధామంలోకి వెళ్ళాలి అని కోరుకుంటారు. శివబాబా శాంతినివ్వండి అని కోరినప్పుడు తండ్రి ఎందుకు ఇవ్వరు? తండ్రి తన పిల్లలకు ఆస్తిని ఇవ్వరా? శివబాబా సుఖమునివ్వండి అని అంటారు. వారు స్వర్గస్థాపన చేసే తండ్రి మరి సుఖాన్ని ఎందుకు ఇవ్వరు? వారిని స్మృతి చెయ్యరు. వారిని అడగకుంటే అసలు వారు ఎలా ఇస్తారు? శాంతి సాగరుడైతే బాబాయే కదా. మీరు సుఖాన్ని కోరుకుంటారు. తండ్రి చెప్తారు, శాంతి తరువాత మళ్ళీ సుఖములోకి రావాలి. మొట్టమొదట వచ్చిన వారు సుఖమును పొందుతారు. ఆలస్యంగా వచ్చేవారికి అసలు సుఖం కోరుకోవడం కూడా రాదు. వారు ముక్తినే కోరుకుంటారు. మొదట అందరూ ముక్తిలోకే వెళ్తారు. అక్కడ అసలు దుఃఖం అనేది కొంచెము కూడా ఉండదు అని బాబా అంటున్నారు. మేము ముక్తిధామంలోకి వెళ్ళి ఆ తర్వాత మళ్ళీ జీవన్ముక్తిలోకి వస్తామనేది మీకు తెలుసు. మిగిలిన వారందరూ ముక్తిలోకి వెళ్ళిపోతారు. దీనినైతే వినాశన సమయము అని అంటారు. అందరి లెక్కాచారాలు సమాప్తం అవుతాయి కదా. జంతువులకు కూడా లెక్కాచారాలు ఉంటాయి. కొన్ని రాజుల దగ్గర ఉంటాయి. వాటి యొక్క పాలన అయితే చాలా బాగా జరుగుతుంది. రేసులో పాల్గొనే గుర్రాలను చాలా బాగా సంభాళన చేస్తారు. ఎందుకంటే గుర్రం వేగంగా పరిగెత్తితే వారికి సంపాదన కూడా చాలా బాగా వస్తుంది. అప్పుడు యజమాని తప్పకుండా దాన్ని ప్రేమతో చూసుకుంటాడు కదా. ఇది కూడా డ్రామాలో నిశ్చయింపబడింది. అక్కడ ఇవన్నీ ఉండవు. ఈ రేసులు మొదలైనవన్నీ కూడా తరువాతే ప్రారంభమయ్యాయి. ఇదంతా తయారు చేసి చేయబడిన ఆట. సృష్టి ఆది మధ్య అంతములను కూడా మీరు తెలుసుకున్నారు. ఆదిలో చాలా తక్కువ మంది మనుషులు ఉంటారు. మీరు విశ్వం పైన రాజ్యం చేస్తూ ఉండేవారు. మేము అవ్వగలమా లేదా అనేది ప్రతి ఒక్కరూ తెలుసుకోగలరు. మేము అనేక మంది కళ్యాణం చేస్తున్నామా? ఇందులో చాలా శ్రమ అయితే చెయ్యాలి. ఇప్పుడు తండ్రి లభించారు. ప్రపంచంలోని వారైతే పరస్పరంలో కోట్లాడుకుంటూ ఉంటారు. వినాశనం కొరకు ఏమేమో తయారు చేస్తూ ఉంటారు. ఎటువంటి బాంబులను తయారు చేస్తారు అంటే వాటిని విసరగానే అగ్ని ప్రజ్వలితం అయిపోతుంది. వెదురు అడవికి మంటలు తక్కువగా ఏమీ అంటుకోవు. ఆ సమయంలో నిప్పును ఆర్పేవారు ఎవ్వరూ ఉండరు. లెక్కలేనని బాంబులు తయారు చేస్తూ ఉంటారు. అందులో గ్యాసు, విషము మొదలైన వాటిని వేస్తారు. గాలి వీచగానే అందరూ సమాప్తమైపోతారు. మృత్యువు ఎదురుగా నిలిచి ఉంది. అందువలన తండ్రి చెప్తున్నారు, వారసత్వంను తీసుకోవాలనుకుంటే ఇప్పుడే తీసుకోండి. శ్రమ చెయ్యండి. వ్యాపారాలు మొదలైన వాటిల్లోకి ఎక్కువగా వెళ్ళకూడదు. ఎంతో ధ్యాస ఉంచుకోవలసి ఉంటుంది. బాబా ఇతడినైతే ముక్తముగా చేసేశారు. ఇప్పుడు ఇది చీచీ ప్రపంచము. పిల్లలైన మీరు తండ్రిని స్మృతి చెయ్యాలి. తద్వారా మీ వికర్మలు వినాశనమై మీరు తండ్రి నుండి వారసత్వం తీసుకోవాలి. చాలా ప్రేమతో స్మృతి చెయ్యాలి. లక్ష్మీనారాయణల చిత్రం చూడగానే మనసు సంతోషిస్తుంది.
ఇది మన లక్ష్యము, ఉద్దేశ్యము కూడా. భలే పూజ చేసేవారము, కానీ మనమే అలా అవ్వగలమని తెలియదు. నిన్న పూజారులుగా ఉండేవారము, ఈరోజు పూజ్యులుగా అయిపోయాము. బాబా రావడంతో పూజ వదిలేసాము. తండ్రి వినాశనం మరియు స్థాపనల యొక్క సాక్షాత్కారమును చేయించారు కదా. మనము విశ్వాధికారులుగా అవుతాము. ఇవన్నీ సమాప్తం అవ్వవలసిందే. మరి మనము తండ్రిని ఎందుకు స్మృతి చేయకూడదు? లోపల ఆ ఒక్కరి మహిమనే పాడుతూ ఉండాలి. బాబా, మీరు ఎంత మధురమైన వారు. ఆత్మలైన మనందరికీ తండ్రి వారొక్కరేనని, వారి నుండే వారసత్వం లభిస్తుంది అని పిల్లలు తెలుసుకున్నారు. మనం భక్తి మార్గంలో వారినే స్మృతి చేసేవారము. వారైతే పరంధామంలో ఉండేవారు. అందుకే వారి చిత్రం కూడా ఉంది. ఒకవేళ వారు ఇక్కడికి రాకపోతే వారి చిత్రము ఇక్కడ ఎందుకు ఉంటుంది? శివ జయంతిని కూడా ఆచరిస్తారు. వారిని పరంపిత పరమాత్మ అని అంటారు. మిగిలిన వారందరినీ మనుషులు అంటారు, లేక దేవతలు అని అంటారు. అన్నింటికంటే మొదట ఆది సనాతన దేవీ దేవతా ధర్మం ఉండేది. ఆ వెనుక అనేక ధర్మాలు వచ్చేసాయి. మరి అటువంటి తండ్రిని ఎంత ప్రేమగా స్మృతి చెయ్యాలి? భక్తి మార్గంలో అయితే విలిపిస్తూ ఉంటారు కదా, ఆర్తనాదాలు చేస్తూ ఉంటారు. అర్థము కొంచెము కూడా తెలియదు. ఎవరు వచ్చినా వారి మహిమను చేస్తూ ఉంటారు. అనేక రకాల స్తుతులు ఉన్నాయి. తండ్రిని ఏమని స్తుతి చేస్తారు? మీరే కృష్ణుడు, మీరే వ్యాసులు, మీరే పలానా వారు. ఇలా అనడము అంటే గ్లాని చేయడమే కదా. తండ్రికి ఎంత అపకారం చేశారు? తండ్రి చెప్తున్నారు, డ్రామానుసారము ఇలా నన్ను ఎంతగానో నిందించి నాకు అపకారం చేశారు. మళ్ళీ నేను వచ్చి అందరికీ ఉపకారం చేసి సద్గతిని ఇస్తాను. నూతన ప్రపంచ స్థాపన చేసేందుకు నేను వచ్చాను. ఇది గెలుపు వాటమిల ఆట. ఇది 5000 సంవత్సరముల తయారు చేసి చేయబడిన నాటకము. ఇందులో ఏమాత్రం వ్యత్యాసం అనేది ఉండజాలదు. ఈ డ్రామా రహస్యాన్ని ఒక్క తండ్రి తప్ప మరెవ్వరూ కూడా అర్థం చేయించలేరు. మనుష్య మతాలైతే అనేకం వెలువడుతూ ఉంటాయి. దేవతా మతం అయితే లభించదు. మిగిలినవన్నీ మనుష్య మతాలు. ప్రతి ఒక్కరూ కూడా తమ తెలివిని ప్రదర్శిస్తూనే ఉంటారు. ఇప్పుడు మీరు ఇతరులెవ్వరినీ స్మృతి చెయ్యకూడదు. ఆత్మ కేవలం తమ తండ్రిని స్మృతి చేస్తూ ఉండాలి. అందుకు శ్రమ చెయ్యాలి. భక్తులు కూడా చాలా శ్రమ పడతారు కదా. చాలా శ్రద్ధతో భక్తి చేస్తారు. అది ఎలా భక్తి అయిందో అలా మీరు జ్ఞానంలో శ్రమ చేస్తారు. భక్తిలో శ్రమ తక్కువేమైనా చేస్తారా? గురువులు రోజు 100 సార్లు మాలను జపించండి అని అంటారు. తర్వాత వెళ్ళి చిన్న గదిలో కూర్చుండిపోతారు. మాలను త్రిప్పుతూ గంటల సమయం గడిచిపోతుంది. సాధారణంగా అధికంగా రామా అని జపిస్తూ ఉంటారు. ఇక్కడైతే మీరు తండ్రి స్మృతిలో ఉండాలి. చాలా ప్రేమతో స్మృతి చెయ్యాలి. ఎంత మధురాతి మధురమైన బాబా, కేవలం నన్ను స్మృతి చెయ్యండి, దైవీ గుణాలు ధారణ చెయ్యండి అని చెప్తారు. స్వయం చేస్తే అప్పుడు ఇతరులకు కూడా మార్గాన్ని మీరు తెలియచేయవచ్చు కదా. తండ్రి వంటి మధురమైన వారు ఇంకెవ్వరూ లేరు. కల్పం తరువాత మీకు మధురమైన బాబా లభిస్తారు. అసలు ఇటువంటి మధురమైన తండ్రిని ఎందుకు మర్చిపోతారో కూడా తెలియదు. తండ్రి స్వర్గ రచయిత కనుక పిల్లలైన మీరు కూడా స్వర్గాధికారులుగా తప్పకుండా అవుతారు. కానీ తుప్పు తొలగించుకునేందుకు తండ్రిని స్మృతి చెయ్యాలి. స్మృతి చేసేందుకు అసలు ఏ కష్టం ఉందో ఆ కారణం చెప్పండి. తండ్రిని స్మృతి చేయడం ఏమైనా కష్టమా? లేదు కదా. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు. గుడ్ మార్నింగ్. నమస్తే, నమస్తే, నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, శరీర నిర్వహణ కొరకు కర్మలైతే తప్పకుండా చెయ్యాలి, కానీ అధిక జంజాటంలో మాత్రం చిక్కుకుపోకూడదు. తండ్రిని మరిచిపోయేటంతగా వ్యాపారాలు మొదలైన వాటి గురించి చింతన చెయ్యకండి. సెకండ్ పాయింట్, మనుష్యుల అనేక మతాలను వదిలి ఒక్క తండ్రి మతమును మాత్రమే అనుసరించాలి, ఒక్క తండ్రినే మహిమ చెయ్యాలి, ఒక్క తండ్రినే ప్రేమించాలి, మిగిలిన అందరి నుండి మోహమును తొలగించి వెయ్యాలి. ఈరోజు వరదానము, బేహద్దు వైరాగ్య వృత్తి ద్వారా పాత సంస్కారాల దాడి నుండి సురక్షితంగా ఉండే మాస్టర్ నాలెడ్జ్ఫుల్ భవ. సారాంశము, పాత సంస్కారాల కారణముగా సేవలో లేక సంబంధ సంపర్కంలో విఘ్నాలు వస్తూ ఉంటాయి. సంస్కారాలే భిన్న భిన్న రూపాలతో తమ వైపు ఆకర్షిస్తాయి. ఎక్కడైతే ఏ వైపోయినా ఆకర్షణ ఉంటుందో అక్కడ వైరాగ్యం అనేది ఉండదు. సంస్కారాలు అంశ మాత్రం దాగి ఉన్నా అది సమయానుసారంగా వంశము యొక్క రూపాన్ని తీసుకుంటుంది, పరవశం చేసేస్తుంది. అందువలన నాలెడ్జ్ఫుల్గా అయ్యి బేహద్దు వైరాగ్య వృత్తి ద్వారా పాత సంస్కారాలు, సంబంధాలు, పదార్థాల యొక్క దాడి నుండి ముక్తులుగా అవ్వండి. అప్పుడు సురక్షితంగా ఉంటారు. స్లోగన్, మాయతో నిర్భయులుగా పరస్పర సంబంధాలలో నిర్మాణాత్మకంగా అవ్వండి. అచ్చా. ఓం శాంతి.